క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులరా, ఈ ఉదయకాలమునే లేచి దేవుని మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేస్తున్నారా? యేసయ్యను ఘనపరుస్తూ లేస్తున్నారా? ఆయన మాటల కొరకై లేస్తున్నారా? ఆసక్తితో లేస్తున్నారా? ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి లేస్తున్నారా? లేదా మీ చింత, మీ సమస్యలతో లేస్తున్నారా? ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ ఉదయకాలం ఏ చింతలు, ఏ వేదనలు, ఏ సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో అవన్నీ ప్రభుకు అప్పగించండి. యేసయ్య మీ కార్యములు సఫలం చేయునుగాక. యేసయ్య మీ త్రోవలన్నీ సరళం చేయునుగాక. యేసయ్య గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, మన ఊహకు మించిన వాడు. ఆయన అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు యేసయ్య. కాబట్టి దిగులు పడబాకండి, అధైర్యపడబాకండి. మీకున్న సమస్యలు ఏవైనా ప్రభుకు అప్పచెప్పండి. యేసయ్య మీ కన్నీరు నాట్యముగా మారుస్తాడు. ఈరోజు ఆయన కార్యాలు మీరందరూ చూచుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు 88వ సంకీర్తన. ఇది శీర్షికలో యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం అని రాయబడిందండి. కోరహ్ కుమారుల కీర్తన గీతము. హేమాను మంచి ప్రార్థనాపరుడు. హేమాను చాలా కష్టాల్లో నడుస్తూ ఉన్నాడండి. బాల్యము నుండి కొన్ని మాటలు చదువుతా. 15వ వచనంలో 88వ కీర్తన 15వ వచనం, బాల్యము నుండి నేను బాధపడి, బాధలున్నాయి, చావుకు సిద్ధమైతే అంటాడు, బాధలున్నాయి. 16వ వచనంలో నీ మహాభయములు, భయాలున్నాయి. చూడండి, బాధలు, రెండు భయాలు, మహాభయములు, మామూలు భయాలు కాదు. మూడవది, నా బంధువులు నాకు దూరం అయిపోయారు, చీకటి నాకు బంధువర్గం ఆయను. ఈ ఉదయకాలం నీ పరిస్థితి కూడా ఇలా ఉందేమో. నీ జీవితంలో కూడా బాధల గుండా, రెండవది మహాభయాలు గుండా, మూడవది దూరంగా బంధువులు వెళ్ళిపోయారేమో, చీకటే నీకు బంధువర్గం ఆయనేమో. మీ సొంతోళ్ళు మీకు దూరం అయిపోయి మీకున్న కష్టాల్లో, బాధలో ఉండి ఉదయకాలం ఈ దినాన్ని ప్రారంభిస్తున్నావేమో. యేసయ్య ఉదయకాలం మనకిస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని శోధనల్లో కూడా, బాధలున్నా, భయాలున్నా, బంధువులు దూరం అయిపోయినా, చావు దగ్గరగా వచ్చిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా హేమాను ప్రభువును స్తుతించుట మానలేదు. ప్రభుని స్తుతించుట మానలేదు. చూడండి ఏమంటాడు హేమాను. ఉదయమున, ఈరోజు శుభవచనం అదేనండి, 13వ వచనం, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. 88వ కీర్తన 13వ వచనం, ఈరోజు శుభవచనం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. బాధలున్నా, మహాభయములున్నా, మూడవది బంధువులు దూరం అయిపోయినా, సమస్యలున్నా, మరి ఉదయాన్నే లేచి హేమాను ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎంత మంచి విశ్వాసం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలో సమస్యలున్నా, కష్టాలున్నా, వేదనలున్నా, బాధలున్నా, బంధువులు దూరంగా వెళ్ళిపోయినా ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రార్థన చేయుట మానకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు సజీవుడు, ప్రార్థన ఆలకించువాడు, అద్భుతం చేసేవాడు. కాబట్టి ప్రార్థన మానబాకండి, ప్రార్థన మానకూడదు. లేవగానే ప్రభుని స్తుతించుట మానకూడదు. ఈరోజు మీరు అద్భుతం చూడాలంటే ప్రార్థించటం మానబాకండి, ప్రార్థన మానకూడదండి. యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు. ప్రార్థన దగ్గర విసుక్కోబాకండి. మీ విశ్వాసాన్ని సన్నగిల్లనీయబాకండి. ధైర్యంతో ప్రార్థన చేయండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హేమాను మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బాల్యం నుండి బాధపడుతున్నాడు, ఎక్కడ సంతోషం లేదు. బాల్యం నుండి బాధలున్నాయి, జీవితంలో మహాభయాలున్నాయి, అన్నిటికి మించి బంధువులు దూరంగా వెళ్ళిపోయారు, నానేవారు ఎవరు లేరు, కష్టాలు, సమస్యలు గుండా నడుస్తున్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రార్థన చేయటం మానలేదు. ఉదయాన్నే లేచి నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా అని హేమాను విశ్వాసంతో పలికిన మాట ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే హేమాను ప్రార్థన చేస్తూ ఉన్నాడో తర్వాత విషయాలు మనం హేమాను గురించి చూడడం కానండి, దేవుడు ఖచ్చితంగా హేమాను జీవితంలో కార్యం చేసే ఉంటాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ గారు సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇల్లు ఒక చిన్నదే, చిన్న కిచెనే, చర్చి కూడా ఒక చిన్న చర్చియే. బాగా వినండి ఈ మాటలు. చిన్న చర్చిలో ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. తనకు 3 బిడ్డలు, భార్య. అది ఒక చెరువు పక్కనే ఉండేది. ఆ చర్చి కూడా చెరువుకు ఆనుకుని ఉండేది. విషయం ఏంటంటే ఎన్నో పాములు ఆ చుట్టూ ఆయన కనబడతా ఉండేయంట. పాస్టర్ గారికి, దైవ సేవకుడికి పాములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకరోజు 3 బిడ్డలు సాయంత్రం పూట ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య, పిల్లలు, తనేమో సేవలో బయటికి వెళ్ళి వచ్చాడు. పెద్ద పాము వచ్చిందంట ఇంట్లోకి. వెంటనే పిల్లలు పరిగెత్తుకుంటా బయటకు వచ్చి కేకలేస్తా ఉంటే తండ్రి పాస్టర్ గారు వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి చూడండి, వాళ్ళు పెద్దగా ఏడుస్తూ చెప్పారు, నాన్న చర్చిలోకి పెద్ద పాము వచ్చింది, మనం రోజు చూడండి పెద్ద పాము. గబగబా ఆయన వచ్చాడు, ఆ చర్చి అంతా వెతికాడు, కానీ పాము ఎక్కడ కనబడాలి. అదైతే చాలా పెద్ద పాము అండి అని పాస్టమ్మ గారు కూడా ఆ సేవకుడితో చెప్పింది. ఇంకా రాత్రి వాళ్ళు ఆ చర్చిలోనే పడుకోవాలి. ఇక పరిస్థితి ఏమీ లేదు, ఇంక అక్కడే పడుకోవాలి. సేవకుడు, పాస్టమ్మ గారు ఆ 3 బిడ్డలను దగ్గరికి తీసుకొని ప్రార్థన చేశాడంట రాత్రి. యేసయ్యా, మరి ఎట్లా మా పరిస్థితి మీరు చూస్తున్నారు, మాకు ఇక్కడ పడుకోకపోతే వేరే గత్యంతరం లేదు, కాబట్టి మీ రాత్రి ఇక్కడ పడుకుంటున్నాం, నువ్వే మాకు తోడుగా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉన్నా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేసి కాపాడే దేవుడు నువ్వని సేవకుడు ప్రార్థన చేసుకొని 3 బిడ్డలను ఆ రోజు మంచం మీద పడుకోబెట్టి భార్య, పాస్టమ్మ గారు అలాగే పాస్టర్ గారు ఇద్దరు కింద నేల మీద పడుకున్నారంట. మరి ఆ పాము ఇటు నుంచి వచ్చిద్దో ఏమో మాకు తెలియదు, గొప్ప దేవుడు నువ్వని ఆ రాత్రి పడుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత తెల్లవారి 4:30 సమయంలో సేవకులు లేచి ప్రార్థన చేసుకుందామని లేచి ప్రార్థన చేసుకుని వెళ్ళి తలుపు తీయగానే బయట ఆ పాము చచ్చిపోయిందంటండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాము చూశాడు ఆయన, అయితే అది చచ్చిపోయిందంట. ఆశ్చర్యపోయాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా ఈరోజు తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి అయా ప్రతిరోజు శుభవచనం ద్వారా మమ్మల్ని ఎదుర్కొంటూ మీ శుభవచనాలు మాకు అందిస్తున్నందుకై స్తోత్రాలు. అయా తండ్రి, హేమాను రచించిన దైవ ధ్యానం 88వ కీర్తన మేము ధ్యానం చేయటానికి కృప అనుగ్రహించినందుకై స్తోత్రాలు. బాల్యం నుండి బాధలున్నాయి, భయాలున్నాయి, బంధువులు దూరం అయిపోయారు, ఎన్నో విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందని ప్రార్థన విడిచిపెట్టలేదు యేసయ్యా, మీకు స్తోత్రాలు. అలాంటి విశ్వాసం మాకు దయచేయండి, అలాంటి విశ్వాసంలో మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ఉదయకాలం తండ్రి శుభవచనం చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, భయాలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, బంధువులు కూడా మాకు దూరం అయిపోయారని దిగులు పడుతూ కూర్చున్నారో, యేసు నామములో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాలు, వారి సమస్యలు మీరే పరిష్కరించి నెమ్మది, సమాధానం దయచేయండి, కృప దయచేయండి, తోడుగా ఉండండి. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరి మీద మీ దీవెన, మీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాలం పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాలు శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలను కూడా మిక్కిలి దీవించండి తండ్రి. హాస్పిటల్, ఐసీలను, రోగులను ముట్టి బాగు చేయండి అయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు, వారి విమానాల్లో వెళ్తున్నా, బండ్ల మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కాలి నడకని వెళ్తున్నా, నీ బిడ్డలకు మీ సన్నితోడుగా ఉంచండి. వారి ఏర్పాటు చేసుకున్న కార్యాలు సఫలం చేయండి. వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారాలు దీవించయ్యా. ఉద్యోగస్తులను దీవించయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. ఈ బిడ్డలు మిక్కిలి దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి మీ క్షేమాన్ని, కృపను, మీ సమృద్ధిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ బిడ్డలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున
ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.